The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ. వనజ గారు, మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆర్ ఎర్లీ రైజర్స్ అని అంటారు. డెఫినెట్లీ. సో తెలుగులో కూడా చెప్తూ ఉంటారండి, బ్రాహ్మీ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో కనుక నిద్రలేచి మన పనులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మంచి స్థాయికి వెళ్తారు అని అంటారు కదా. సో బ్రహ్మ ముహూర్తం గురించి, బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత గురించి చాలా మంది మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీరైతే. సో ఒక్కసారి మా వాళ్ళ కోసం ఆ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా అండి? అంటే మనకేంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది కదా. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం. ఈ ప్రాసెస్లో ఏమైందంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎంత ఎర్లీగా లేస్తే మనకి అంత ఎక్కువ డే మన చేతిలో ఉంటుంది. ఓకే, లేట్ లేచినప్పుడు ఏంటంటే మనము 4 గంటలకు లేవాల్సింది నార్మల్గా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అనుకున్నప్పుడు 4 o'clock లేవాల్సింది మనం 8 o'clock లెగుస్తాం. అంటే మీ డేలో 4 గంటలు వెళ్ళిపోయింది కదా. ఆ 4 గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు. 4 గంటల్లో మనము అంటే ఇప్పుడు ఆఫీస్లో సగం జాబ్ కంప్లీట్ చేసి సగం టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలకి హాఫ్ డే స్కూల్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే మీరు తొందరగా లెగిసినప్పుడు తొందరగా పనులన్నీ అయిపోతే చాలా ఎక్కువ టైం మన చేతిలో ఉంటుంది. కాబట్టి మనం బిజినెస్ పరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, ప్రతి దాని మీద ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే, అది ఒక నెంబర్ 1 పాయింట్. ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే 3:30కి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. 3:30 యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సన్ రైజ్ ప్రతి సీజన్లో మారుతూ ఉంటుంది. సన్ రైజ్ టైం ఇప్పుడు చలికాలంలో చూస్తే మనకి 6:30, 6:40, 6:45 కూడా సన్ రైజ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ 6:45 ఉంటే ఒక 88 నిమిషాలు ముందు అంటే ఏంటి 5:20, 5:30 ఆ టైంలో మనం లేవాలి. ఈ సీజన్కి చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఈ టైంలో లేవలేం. అదే మనం ఎండాకాలంకి వెళ్ళిపోతే ఎండాకాలంలో సన్ రైజ్ కాస్త తొందరగానే ఉంటుంది. బై 5:30, 5:40కి అంతా సన్ రైజ్ అయిపోతుంది. దానికంటే కాస్త ముందు అంటే 4:30 ఆ టైంలో లేవాల్సిందే. సో బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఆ ముహూర్తానికి అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కాస్త మనము బయట నేచర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల మన థాట్స్, మన ఇంట్యూషన్స్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ అంటే క్రియేటర్ బేసిక్లీ కదా, తను అన్ని క్రియేట్ చేస్తారు. సో ఆ ముహూర్తము దేవతలు తిరిగే ముహూర్తంగా చెప్తాం. కాబట్టి ఆ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి ఆయన అన్ని సృష్టిస్తాడు. కాబట్టి మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి అంటే మన ఆలోచన శక్తిని కానీ, మన ఆరోగ్యాన్ని కానీ, మన పనులు కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూర్చొని మనం ప్లానింగ్ చేసుకున్నా, మెడిటేట్ చేసిన, ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి, యోగా చేసిన ప్రతి దానికి ఆ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి డబల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంతకు 100 రెట్లు మనకి అంటే 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో లేచి ప్రతి టాస్క్ని కంప్లీట్ చేయాలి. చిన్నప్పుడు చూస్తే మనం పొద్దున్నే లేపేసేవాళ్ళు, లేవండి పొద్దున్నే చదువుకోండి. ఎందుకంటే ఆ టైంకి ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి మనల్ని ఆ టైంలో లేపేసేవాళ్ళు అనమాట. అయితే దీని ఈ మధ్య కాలంలో వేరే రకరకాలుగా 3:30కి లేవాలి, యూనివర్స్ విల్ స్పీక్ టు యూ అని అంటున్నారు. అఫ్కోర్స్ యూనివర్స్ లిసన్స్ టు అస్, అవన్నీ నేను నమ్ముతాను. కాకపోతే అతి మూఢత్వంగా వెళ్ళకుండా మన ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేచి మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ అయ్యేలాగా కనుక మన మీద మనం వర్క్ చేసుకోగలిగితే, అంటే ఈ టైంలో లేవడం అన్నది ఫోర్స్ఫుల్గా కాదు, ఒక ఎడిక్షన్ అయిపోవాలన్నమాట మనకి. అంటే మన బాడీ ట్యూన్ అయిపోవాలి. అలారం ఉన్నా లేకపోయినా నేను 4:30కి లెగుస్తాను అన్న ఒక బాడీ ట్యూనింగ్ అయిపోతే గనక మీ లైఫ్లో ఆరోగ్యపరంగా కానివ్వండి, ప్రతిదీ అనమాట. అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్స్ వచ్చేసేంత మైండ్ సెట్ మనకి పెరుగుతుంది డెఫినెట్గా. మన ఆలోచన విధానం కానీ, మన బిహేవియర్లో మార్పులు కానీ, కొంతమంది లేట్ లెగుస్తారు, చిరాకు పడుతూ ఉంటారు అందరి మీద. ఓకే, అలా అని లేట్ పడుకోవడం క్వశ్చన్ కాదు ఇక్కడ, ఎర్లీగా పడుకోవడం. మీ బాడీకి కావాల్సిన 7 to 8 hours ఆఫ్ నిద్ర ఇస్తూ మీరు ఈ టైంలో లేవడం. అదే కాలేదు నేను రాత్రి 9కి పడుకొని పొద్దున్న 9కి లెగుస్తాను అంటే మళ్ళీ అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మళ్ళీ పడుకోకూడదు కూడా.
చాలా మంది అలా చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేసాను, లేయటం, గంట అన్నీ సేపు పడుకుంటే చేసేసుకోవడం. క్యాచప్ అవుతుంది, నా స్లీప్ క్యాచప్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి దాని తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఆ టైంలో మీరు ఏవైతే యోగా, మెడిటేషన్, లేకపోతే ఆయిల్ పుల్లింగ్ కానీ, బాడీ మసాజెస్ కానీ, పూజలు ఏమి చేసినా యూ విల్ గెట్ 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంకి లేవడానికి, ఆఫీస్ ప్రెషర్స్ ఏది ఉన్నా మీరు ఆ టైంలో లేవడానికి ట్రై చేయండి అంతే. ఓకే. మనం అనుకుంటాం స్కిన్ ఎక్కువసేపు పడుకోపోతే మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అనేసి, బట్ 9 o'clock పడుకొని ఆ టైం లేవడానికి ట్రై చేయండి. సో యూ విల్ సీ అ చేంజ్. సో ఇప్పుడు ఏంటంటే వనజ గారు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ ఆబ్వియస్గా నైట్ అంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా అండి, ఏం చేస్తే ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పి, ఎలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడున్న టైము మనం తెచ్చిపెట్టుకున్న మైండ్లెస్ ఎంగేజ్మెంట్ అంటాం. ఓకే, అంటే మైండ్లెస్ ఎంగేజ్మెంట్ అంటే నేను నాతోటి కూడా అవుతుంది చాలాసార్లు. నేను ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తాను, ఏదో ఇన్స్టాగ్రామ్ పాపప్ వస్తుంది, ఇక అది చూసి ఒక 100 చూస్తాను దాని కింద. అది మైండ్లెస్ ఎంగేజ్మెంట్ కదా. దాని నుంచి మనం ఏం గెయిన్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, యూఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే మనకు ఆ డోపమైన్ రిలీజ్ అయ్యి బాడీలో హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఇది బాగుంది, ఈ జోక్ బాగుంది, ఈ సీన్ బాగుంది, అలా 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 వెళ్తూనే ఉంటుంది. ఫేస్బుక్లో సమ్ స్క్రోలింగ్, ఏదో వీడియోస్ చూస్తూ ఉంటాము. అయితే ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టా. ఇప్పుడు కాన్షియస్గా ఏంటంటే మైండ్ఫుల్గా ఏం చేస్తానంటే ఫోన్ ఏ పని కోసం తీస్తానో ఆ పనే కంప్లీట్ చేస్తాను అనమాట. వేరే ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము దాని వైపుకి వెళ్ళకూడదు. సో ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాస్త ఎక్కువ టైం మనము వాటి మీద స్పెండ్ చేయడం. మెయిన్ థింగ్, మన ఫోన్ మనకి ఎంత దూరంగా ఉంటే అంత నిద్ర మనకి అంతే. నెంబర్ 1 ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ యాప్స్, గ్యాడ్జెట్స్, యాప్స్, ఎవ్రీథింగ్. అంతే, యాప్స్ కి దూరంగా ఉండండి. రాత్రిపూట ఎమర్జెన్సీ ఫోన్ కి నార్మల్ ఫోన్ పెట్టుకోండి, యాప్స్ లేని ఫోన్. ఓకే, అది రియల్లీ ఇట్ వర్క్స్ అ లాట్. కీప్యాడ్ ఫోన్, కీప్యాడ్ ఫోన్. అండ్ పిల్లలతో కూడా ఇదే ప్రాబ్లం. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంక్లూడింగ్ మై ఫాదర్, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా దేర్ ఇస్ నో బార్ అనమాట. ఇక్కడ నాతోటి కూడా అలాగే అయింది. కాకపోతే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే, దీనివల్ల నేను ఒక్కసారి ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ నా చేతిలో పెట్టుకుని ఏదో పాపప్ వస్తే 20 నిమిషాలు చూస్తూ చూస్తూ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఆ జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదేదో బాగుంది, ఈ యాడ్ వస్తుంది, ఇదేదో బాగుంది, ఇదేదో ఆఫర్ నడుస్తుందా, ఇది కాదు. సో టాస్క్ కంప్లీట్ చేయడం నేర్చుకొని వాటి కోసం ఒక సెపరేట్ ఒక 1/2 hour పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ టైం, నా ఫేస్బుక్ టైము, లేకపోతే నేను వీడియోస్ చూసే టైం, ఇవన్నీ ఒక 1/2 hour 40 minutes పెట్టుకుని మిగతా టైం అంతా ప్రొడక్టివ్గా మైండ్ఫుల్గా ఉండేలాగా, మీరు తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ ఒక మైండ్ఫుల్నెస్ అంటాం, అది ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ విల్ బి హెల్దీ అనమాట. ఓకే, యా, ఓవరాల్గా హెల్దీగా ఉంటాం మనం, ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, అండ్ ప్రతి రకంగా బాగుంటుంది లైఫ్. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ అనే విషయాన్ని చాలా సూపర్గా, వెల్దీ అండ్ వైజ్ అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి, మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కానీ, పనులు కానీ ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి, ఎందుకు అంత వైశిష్ట్యము అని అంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు. అసలు కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడు అని అంటే 3 నుంచి 4 అని చెప్తారు, లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక 40 నిమిషాలు అంటారు, రకరకాలుగా అంటుంటారు. అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు, నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా, ఎలాంటి ఆరాధనలు చేయాలి? తప్పకుండా. యద్బ్రాహ్మణానాం బ్రహ్మ నివ్రతం అని నాకు ఒక పేరు. ఇది బ్రాహ్మీ ముహూర్తం. దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు. బ్రాహ్మీ ముహూర్తం. ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు చూసారండి, మామూలు సమయంలో కన్నా ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి, అసలు చెయ్యవలసిన సమయమే అది. కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది. మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో. కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయమ్మా.
ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఉషోదయం అంటే మార్నింగ్ మనకు 3 గంటల నుంచి వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి ఎప్పటి వరకు? ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి 2:30 నుంచి 3 గడియలు. గడియ అంటే 27 నిమిషాలు సమయం. అంటే దాదాపు గంట. కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి. ఓకే. ఇక మనకు అవకాశం లేదంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం. ఏంటి, సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం. కానీ మనం అది చెయ్యట్లా. అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుందనే మాట అబద్ధమే. నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు. ఓకే. సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా. దీనివల్ల వీటికి ముఖ్య కాలాతిక్రమణ అని ఉంటుంది. వీటిల్లో సక్రమము అక్రమము ఉండవండి. సక్రమం లేదంటే ముఖ్య కాలాతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు. ఓకే. ఆ కాలంలో చెయ్యలేదు, వేరే సమయంలో చేస్తున్నావు కనుక ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు. అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు. అది నీకు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో, ఎలా భోజనం చేస్తావో, నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి. దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం అని తీసుకొచ్చాం కొత్తగా. బ్రాహ్మీ ముహూర్తం అని ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం. కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తిక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసినది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అనంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం. మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం 4 నుంచి 5 నిమిషాలు ఒక గడియ కూర్చోగలిగితే అదృష్టం, లేదు 3 గడియలు ఉంటామంటే యోగం. ఏమీ లేదండి కనీసం ఒక 4-5 నిమిషాలు ఉంటాను అంటే ఆ సమయంలో సర్వమానవాళి కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకారనాదం చేయాలమ్మా. ఓకే. మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో. ఆ మెడిటేషన్ కూడా మనం 6-కో 7-కో 8-కో మనకు క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. అది మెడిటేషన్ కాదు, ధనటేషన్. ధనటేషన్ దానికి ఇంత ఫీజుని కట్టాలి కదా. సో ఆ సమయంలో చేసేదే మెడిటేషన్. అంటే మిగతా సమయాల్లో చేసే మెడిటేషన్ పని చేయదు అంటున్నారా? అది మనం ప్రశాంతంగా కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే. ఎందువల్లనంటే ఆ తెల్లవారు ఇప్పుడు మీరు 10 గంటలకి ఉదయం పూట నేను మెడిటేషన్ చేస్తా అంటారు, 8 గంటలకి ఇలా కూర్చోగానే అవి ఇవేదో సౌండ్లు చెవులకి డిస్టర్బెన్స్ ఉంటాయి. తెల్లవారుజాము మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి, ఏమి ఉండవు. ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకల ధ్వని అవి తప్ప ఇంకేం ఉండవు. అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరంజ్యోతి మనకు అక్కడ కనిపిస్తుంది. అలా దృష్టిని నిలపడం అందరికి సాధ్యపడదేమో కదా. అందుకనే ఆ 4-5 నిమిషాల సమయం చెప్పా. ఆ తెల్లవారుజామున సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది. అవును. ఆ 4-5 నిమిషాలు మన స్పృహలో ఉండం. ఆ సమయం చాలమ్మా. మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేటువంటిది మా చెవులకి వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అలా నిద్రలోకి జారుకుంటుంది. కానీ అది నిద్ర కదమ్మా, ఒక యోగం. అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన 10 టైమ్స్ ఫలితం వస్తుంది. అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం. దాన్ని మానసికంగా అని పెద్దగా చెప్పట్లేదు, మామూలుగా ఓంకారం మొదలుపెట్టి ఆ చివరికి ఆపేటప్పటికి దగ్గరగా 25 సెకండ్లు సమయం చేకూరుతుంది. ఆ ఓంకారాన్ని మాత్రమే మనం ఆ సమయంలో. ఎందుకని గురుగారు ఓంకారం మాత్రమే ఆ సమయంలో? అది ప్రణవనాదమ్మ. అకార ఉకార మకారాలు కలిపితే ఓం. ఆ ఓం అనేటువంటిది బీజం, ఉద్భవించేటువంటిది. అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి. ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత.
బీజం అనేది ఓం, ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం. దాన్ని మనం ప్రణవం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కళ్ళకి తెలిసిపోతుందమ్మా. దాన్ని దివ్య దృష్టి అంటారు చూసారా, అటువంటి ఒకటి మీ భాషలో 6th సెన్స్, అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి. దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. 2, మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు. జ్ఞానం ఉంది. మీకు ఇంట్లో అద్దం ఉందిగా, అద్దం నిండా మట్టి పూసేది, మీకు ఏమైనా కనిపిస్తుందా? మట్టే కనిపిస్తుంది. తుడిచేస్తే మన చేతితో తుడుస్తున్నా అంతే ఉంటుంది. అవును. ఒక క్లాతో కాగితం పెట్టి మొత్తం తుడిస్తే, అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వలన ఆ మురికి మొత్తం పోతుందమ్మా. మేము ఆ సమయంలో రుద్రం పారాయణ చేసుకుంటాం. మురికి మొత్తం పోయింది అంటే బింబ ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అది కనిపిస్తుంది. అవునండి. మన నిద్రమోహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది. ఆ ప్రణవనాదం వలన ఎప్పుడూ కూడా వర్చస్సు, తేజస్సు, యశస్సు, వర్చస్సు, తేజస్సు, యశస్సు, ఈ 3 కూడా మనకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి లైఫ్లో. ఓకే. కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు అవును, వాడికి విచక్షణ లేదు అని. అవి మన జోలికి రావమ్మా. ఏ నిర్ణయం అయినా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా, అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది. ఎందువల్లంటే పూర్తిగా మనం దృష్టిని భ్రూమధ్యంలో నిలిపినప్పుడు మనం శరీరాన్ని వదిలేస్తాం. అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం మనతో ఎప్పుడు అనుసంధానంలోనే ఉంటుంది. అది మనకు తెలుసుకోవడం కష్టం. ఆ సమయంలో ఆ రెండింటిల మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అందుకని తెల్లవారుజామున లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి, అలా ఉంటూ మనం చూస్తాం చాలా మందిని. ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి, సూర్యోదయ పూర్వం నిద్రలేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా, ఏ కష్టము వాళ్ళు దరిచేరదు. ఎందువల్లనంటే వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది. ఇది మంది కాదు కాబట్టి అసలు మనకి సంబంధం లేదు. అవును. సో అప్పుడు దీనికి సంబంధం ఉండదు. ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా కంట్రోల్లో ఉంటుంది. అది ఎవరైనా చేయొచ్చా గురుగారు ఓంకారం? చేయొచ్చమ్మా. ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు, ఆడవాళ్ళకి వీలు పడని ఆ 3-4 రోజుల్లో కూడా చేయొచ్చా? 4 రోజులు మానేస్తారు, 5వ రోజు నుంచి అంతే. మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా. దానికి అంటే ఈ 4 రోజులు మానేయమని ఎందుకు అంటున్నామంటే చాలా మంది ఆ 4 రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు, పెయిన్ వచ్చి బాగా. సో ఆ సమయంలో నువ్వు చెయ్యి అంటానికి కరెక్ట్ కాదు. ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకోగలుగుతారు. ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఇది వీళ్ళకి రీసైకిల్ అమ్మా. అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, ఏమనుకోవద్దు. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటే 3 రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడతాం. మేమే వంట చేస్తాము, విస్తరాకుల్లో పెడతాము. ఇక 4వ రోజు స్నానమైన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంటాం, మేమే వంట చేస్తాం. ఎందువలన ఇది అంటే ఈ 4 రోజులలో ఒక్కోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళ నొప్పి చెప్పుకోలేరు. చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు. 5 కాసేపు అయితే తగ్గిపోతుంది అని ఏదో మనం అనేస్తాం. కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా, ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని లేదని చెప్పి ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి 4వ రోజు స్నానమైన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి 10 days పడుతుంది. తేరుకుని అమ్మాయి అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభమవుతుంది. ఏంటి ఇబ్బంది రావడానికి 4-5 రోజుల ముందు నుంచి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది పాపం వాళ్ళకి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అందుకని ఆ 4 రోజులు వాళ్ళని అసలు కంప్లీట్గా రిలాక్స్. నువ్వు టీవీ చూస్తావా నీ ఇష్టం, అక్కడి నుంచి కదలకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏ పని చేయొద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది. 5వ రోజు నుంచి మళ్ళీ పూర్తిగా ఆ వ్యతిరేక దిశ నుంచి మారి సబ్జరేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ 4 రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు
కూర్చోవచ్చు. ఎవరి పనులు అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ 3-3:30 సమయంలో అని అంటే చాలా మంది 4 గంటల సమయం, 4 గంటలే అనుకోండి, స్నానం ఆచరించొచ్చా? ఆచరించే ఓంకారం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా, లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా? ఇలా కూడా అడుగుతుంటారు కదా. మేమైతే ఏది ఏమైనా స్నానం చేయవలసిందే అందరికీ. అంటే మేము ఆ సమయంలో ఆరాధన చేస్తాం కాబట్టి స్నానం చేయాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పని లేదమ్మా, అవసరం లేదు. శుభ్రంగా మనస్సు శుచిగా ఉండాలి. బ్రష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాళ్ళు చేతులు కడుక్కొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మనకు కావాల్సింది మైండ్ రీఫ్రెష్. మెడిటేషన్ మీనింగ్ మైండ్ రీఫ్రెష్. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అది అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికేయడం రాదులేండి, చిటికి సౌండ్ రాలా. ఆ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చొని అన్నిట్లనే వదిలేస్తే ఈ 2 కళ్ళు భూమధ్యాన్ని చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతో పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది. అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు 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 సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక దేనికి ఎమోషనల్ కావు. మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు యూజ్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోం. ఒక మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం. ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళేస్తుంది. సో ఎవరైనా ఏదైనా చెప్పినా అది నిజమవుతాం, మనం వెళ్ళాం, కోపాలు వచ్చేస్తాయి, విడిపోతాం. సో అటువంటి స్టేజ్లో కూడా ఈ సమయంలో వీళ్ళు చేస్తున్న దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది, నువ్వేంటి అని గొడవలు వస్తాయి. కొన్ని రోజులు మనం దూరాన్ని మెయింటైన్ నవ్వుతూ మాట్లాడదాం, దూరాన్ని మెయింటైన్ చేద్దాం. సో ఒక 10 రోజులకి 20 రోజులకి 30 రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం. అప్పుడు మళ్ళీ చక్కగా మన ప్రేమగా దగ్గరికి రావచ్చు. నువ్వెంత అంటే మళ్ళీ తప్పు కాదని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేము. సో ఇటువంటివి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ని ఇస్తుందమ్మా. ఓకే, అది. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి